అందరు నేను చూసి నవ్వుతున్నారా? అయితే కంగ్రాట్స్. అందరూ నేను చూసి నవ్వుతున్నారు అంటే జనాలు నిన్ను గమనిస్తున్నారు అని అర్థం. ఇప్పటివరకు ఎప్పుడు అలా జరగలేదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కడి అటెన్షన్ నీ మీదే ఉంది. ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచించడం, బాధపడడం మానేసి ముందు నీకు నువ్వు ప్రశాంతంగా మనస్ఫూర్తిగా నవ్వు. నీ నవ్వు ఎలా ఉండాలంటే నీ నెక్స్ట్ విజయానికి అదొక ట్రైలర్లా ఉండాలి. ఇక నీ టైం మొదలైందని గుర్తుపెట్టుకో. ఇక నుంచి నువ్వు వేసే ప్రతి అడుగు నీ విజయానికి దగ్గర చేస్తుందని గమనించు. నీ బాధ్యత రోజు రోజుకి ఇంకా 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 పెరుగుతూనే ఉందని గమనించు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి విజేత విజయం వెనుక ఎంతోమంది నవ్వులున్నాయి, ఎంతోమంది వెటకారాలు ఉన్నాయి, ఎంతోమంది ఏడుపులు ఉన్నాయి. కానీ వాళ్ళు నీకులాగా ఎవరు నవ్వుతున్నారని బాధపడుతూ ఆ దేవుని తిట్టుకుంటూ ఎప్పుడూ కూర్చుండిపోలేదు, ఎప్పుడూ ఆగిపోలేదు. విజేత ప్రతి నవ్వుని, ప్రతి వెటకారాన్ని, ప్రతి ఏడుపుని తన విజయానికి సోపానాలుగా మార్చుకుంటాడు. ఇది వారి విజయ రహస్యం. నువ్వెవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో కాదు, ముందు నువ్వేమనుకుంటున్నావు అదే ముఖ్యం. దానికోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావు అదే ముఖ్యం. ఇక్కడ ఎవడి లైఫ్ వాడిది, ఎవడి బాధ వాడిది, ఎవడి మాట వినకు. నీకు నచ్చించేసి నీ లక్ష్యం కోసం మొండిగా మారిపో. నిన్ను నువ్వు కూడా పట్టించుకోకుండా విజయం సాధించే వరకు కష్టపడు. ఇక్కడ పక్కవాడి నవ్వు శాస్త్రం కాదు, నీ తిరుగులేని విజయాలే శాస్త్రం. నిన్ను చూసి నవ్వినోడికి, నిన్ను వెటకారం చేసినోడికి నీ సమాధానం నీ మాటలతో అస్సలు చెప్పు. అది నీ విజయంతో చూపించేవాడికి. ఆ దెబ్బ ఎలా ఉంటుందో ఒక్కసారి నువ్వు అనుభవించు, నీకే అర్థమవుతుంది. కాకపోతే ఆ విజయానికి వచ్చే పొగడ్తలను లేకపోతే ఆ విమర్శలను నీ తలకి మాత్రం ఎక్కించుకోకు. పోరాడాలనుకుంటే మొదట నీతో నువ్వు పోరాడు. గెలవాలనుకుంటే ముందు నీపై నువ్వు గెలువు. నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే. గెలిచిన వాళ్ళు ఎప్పుడు ఓడిపోలేదని కాదు, ఎన్నిసార్లు ఓడినా వాళ్ళ ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదని అర్థం. నేను గెలవడంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో కాదు. ప్రయత్నిస్తూ గెలుస్తాను, గెలిచి తీరతాను అనే సంకల్పంతో ముందుకు సాగిపో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ గాంధీ. జై హింద్.